సునాద స్వరము ఫిబ్రవరి 19. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేస్తను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. మరి ఎవరైనా అధికారులు కానీ మినిస్టర్స్ కానీ ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళకముందే ఆ ప్రదేశం అంతా శుభ్రంగా చేస్తారు. రోడ్స్ అన్నీ వేస్తారు, ఎక్కడ ఆటంకాలు ఉన్నా అన్నీ తొలగిస్తారు, చెక్ చేస్తారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయో లేదో చూస్తారు, వాళ్ళకి కావాల్సినవి అన్నీ సిద్ధపరుస్తారు. తర్వాతనే వాళ్ళు వచ్చి అక్కడ పనులన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా దేవుడు మనం ఎక్కడికి వెళ్తున్నా, మన ఉద్యోగ విషయం కావచ్చు, ఇంటర్వ్యూస్ కానీ, మన చదువుల విషయంలో, పరిచర్యలో, ఏ పనిలో మనం వెళ్తున్నా, మన బిజినెస్లో మనకున్న ప్రతి అవసరతలో కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేస్తును అంటున్నాడు. అంటే ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, అడ్డుగా ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రైట్గా చేసి మనము నడవడానికి ఆయన మంచి మార్గాన్ని మనకు మరి ఆయన తయారు చేసే దేవుడు. అందుకే చెప్తున్నాడు, నేను మీకు ముందుగా వెళ్తాను అని. మన దేవుడు మనకంటే ముందుగా వెళ్ళే దేవుడు. మన కొరకు అన్నీ కూడా సరాలము చేసి మంచి మార్గంలో మనల్ని నడిపిస్తారు. ఒకవేళ మార్గంలో ఇత్తడి తలుపులు, ఆటంకాలు, ఇనుప గడియలు ఏవున్నా కూడా వాటన్నిటిని కూడా విరగ్గొడతానని చెప్తున్నాడు. అంటే కొన్నిసార్లు మనం వెళ్ళాలంటే వెళ్ళలేకుండా మనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు కావచ్చు, ఆటంకాలు ఏవున్నా కూడా అవన్నీ కూడా విరగ్గొట్టి మనము నడవడానికి కొరకు ఆయన మార్గాన్ని ఏర్పరుస్తాడు. అందుకే తన ప్రజల పక్షంగా దేవుడుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకంటే ముందుగా వెళ్ళొచ్చు, ప్రతి ఆటంకాలు తొలగించి మరి తన ప్రజలను నడిపించాడు. మరి అంతేకాకుండా అంధకార స్థలంలో ఉన్న మరి ధనములు కానీ, రహస్యంలో ఉన్న నిధులను అన్నీ కూడా ఆయన తన ప్రజలకు ఇచ్చాడు. ఏదేది అవసరం ఉందో మనం చేయాల్సిన పనులకు కావలసిన ఫైనాన్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే దేవుడు. మందిర పని కొరకు కావచ్చు, మన పిల్లలు చదువులు ఏదైనా కూడా ప్రతిదీ కూడా ఆయన ముందుగా వెళ్ళొచ్చు మనకు సరాలపరిచి ఆటంకానంతా తొలగిస్తాడు. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చెప్పాడు, మరి ఆయన తలుపు తీసినప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని వేయలేరు అని చెప్పాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకంటే ముందుగా వెళ్తాను, మార్గాన్ని సరళపరుస్తానంటున్నాడు. కాబట్టి విశ్వాసంతో ఏ పనున్నా, మన ముందున్న ఛాలెంజ్ ఏదైనా ఆయన ముందుగా వెళ్తున్నాడని విశ్వాసంతో ఆయనను వెంబడిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ముందు ఏ ఆటంకాలు ఏదున్నా తండ్రి మీరు ముందుగా వెళ్ళి ప్రతి ఆటంకం తొలగించి జయమును అనుగ్రహించమని, మార్గం సరళపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.